ఇక శ్రావణ శుక్రవారం సందర్భంగా తెలంగాణలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ కొత్తపేటలోని అష్టలక్ష్మి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. వరలక్ష్మి వ్రతాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇక ఆలయాల్లో సందడిపై మరిన్ని డీటెయిల్స్ కొత్తపేట అష్టలక్ష్మి ఆలయం నుంచి మా ప్రతినిధి ప్రియా అందిస్తారు. ప్రియా, చెప్పండి, ఈరోజు శ్రావణ శుక్రవారం అలాగే వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులైతే పోటెత్తుతూ ఉంటారు, అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అష్టలక్ష్మి ఆలయం దగ్గర సందడి ఎలా ఉంది, డీటెయిల్స్ ఏంటి? नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते। దీని యొక్క తాత్పర్యం మహామాయ రూపిణి శ్రీ పీఠావాసిని సకల దేవతలు కొలిచేటువంటి దేవత నీకు వందనం. అండ్ అలాగే శంఖచక్ర గదాలు ధరించినటువంటి తల్లి నీకు మరోసారి వందనం. అండ్ అష్టలక్ష్మి దైవతం నువ్వు జనమందరికి మంచి దేవతగా చాలా మంచి గుండెల్లో చాలా మంది జనాల భక్తుల గుండెల్లో నిదర్శనంగా ఉండేటువంటి మాత నీకు వందనమని ఈ శ్లోకం యొక్క తాత్పర్యము. అయితే ఇక్కడ చూసుకుంటే మనం ఈ రోజు అష్టలక్ష్మి టెంపుల్ లో చూసుకుంటే అమ్మవారిని బంగారు చీరతోని అలంకరించడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ మార్నింగ్ నుంచి కూడా చూసుకుంటే జనాల భక్తుల సందడి చాలా మంచిగా కనిపిస్తుంది. అండ్ భక్తులందరూ కూడా మార్నింగ్ లేచి తలంటు స్నానం చేసి అందరూ కూడా అమ్మవారి లాగా పట్టు చీరలు కట్టుకొని ఎంతో హ్యాపీగా గుడికి రావడం మనం చూస్తున్నాము. అండ్ మనతో పాటు గుడి ట్రెజరర్ ఉన్నారు. అండ్ ఒకసారి ఈయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హలో అండి, నమస్తే. జై శ్రీమన్నారాయణ. అయితే ఇప్పుడు టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి, అంటే అష్టలక్ష్మి టెంపుల్ కి ఇంతమంది భక్తులు ఎందుకు వస్తున్నారు, అసలు దీని యొక్క విశిష్టత ఏంటి? ఇక్కడ అమ్మవారు 8 రూపాయలు వెలుస్తున్నారు. అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఉంటుంది. అమ్మవారు ఈ కోరిన కోరికలు ఏ కోరిక కోరుకున్నా కూడా మాకు సఫలమవుతుందనే ఉద్దేశంతో ప్రతి భక్తులు కూడా ఆ నమ్మకంతో ఇక్కడ చాలా మంది భక్తులు ఇచ్చేస్తుంటారమ్మా. అయితే గత ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వరలక్ష్మి వ్రత పూజ జరుగుతుంది, అంటే అష్టలక్ష్మి టెంపుల్ ఎప్పటి నుంచి డెవలప్ అయింది? ఈ దేవాలయం నిర్మాణం స్టార్ట్ అయింది 91 స్టార్ట్ అయ్యి 96లో కంప్లీట్ అయింది. 96 నుంచి కంటిన్యూగా వరలక్ష్మి వ్రతాలు ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు కంటిన్యూగా జరుపుతున్నాం. అంటే ఈ టెంపుల్ లోనే జరుపుకోవడానికి ఏంటి స్పెషల్? ఇక్కడ అమ్మవారు వెలుస్తున్నారు కదా, అమ్మవారు 8 రూపాయలు ఉన్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా 8 రూపాయలు అమ్మవారు లేరు. ఆ నమ్మకంతో ఇక్కడ వరలక్ష్మి వ్రతాలని చేసుకుంటారు. థ్యాంక్ యూ అండి. అండ్ ఇక్కడ చూసుకుంటే భక్తుల సందడి మాత్రం ఇక్కడ గుడి చుట్టూ కనిపిస్తుంది, కొంతమంది భక్తులు కనిపిస్తున్నారు. అండ్ అయితే మనతో పాటు ప్రధాన అర్చకులు ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. ఎస్, ఈ టెంపుల్ కి చూసుకుంటే మార్నింగ్ నుంచి కూడా భక్తులు చాలా మంది అంటే కదిలి రావటం మనం చూస్తున్నాము. దర్శనం కూడా చాలా సువిశాలంగా జరిగిపోతుంది. అంటే ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటండి? ఈ టెంపులే అష్టలక్ష్మి దేవాలయం. భాగ్యనగరంలో చాలా అత్యంత శోభాయమానంగా విరాజిల్లుతుంది. ఎందుకంటే అష్టలక్ష్మి దేవాలయం మనకందరికీ అనేక రకాలైన అవసరాలు ఉన్నాయి. ఒకరికి సంతానం కావాలి, ఒకరికి ధనం కావాలి, ఒకరి ధాన్యం కావాలి, ఒకరికి ఐశ్వర్యం కావాలి, ఒకరి అన్ని రంగాల్లో విజయాలు కావాలి, ఒకళ్ళకి ధైర్యం కావాలి. ఇవన్నిటితో పాటు కొంతమందికి మోక్షం కావాలి. అయితే అమ్మ అన్ని ఇవ్వగలుగుతుంది. ఏ అమ్మ అయినా సరే ఎవరెవరికి ఏం కావాలో అన్ని ఇస్తుంది. పిల్లలకి చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది, పిల్లలకి చక్కగా వసతి ఇస్తుంది, భర్తకి తగినట్టుగా ఉంటుంది, బంధువుల్ని ప్రేమిస్తూ ఉంటుంది. ఒక అమ్మ ఇలా చేస్తుంది. జగన్మాత అయిన మహాలక్ష్మి అమ్మవారు మన కోసం అష్టస్వరూపాలలో 8 రూపాయల్లో అవతరించింది. 8 రూపాయల్లో తన కళల్ని ప్రకాశింపజేసింది. అలా 8 రూపాయలలో వేయించేసి ఉన్న తన దేవాలయమే అష్టలక్ష్మి దేవాలయం. ఈ అష్టలక్ష్మి దేవాలయంలో అనేక రకాలైన ఎన్నో విశేషమైన ఉత్సవ కార్యక్రమాలు, ఎన్నో రకాలైన పూజా కార్యక్రమాలు నిర్వహింపబడుతూ ఉంటాయి. అందులో ఇది శ్రీ పాంచరాత్ర ఆగమోక ప్రకారంగా మనకి కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామివారు, విజయేంద్ర సరస్వతి స్వామివారు, చిన్నజీరు స్వామివారి యొక్క మంగళాశాసనాలతో వారి యొక్క అనుగ్రహంతో ఇది ప్రతిష్ఠించబడింది. అలాంటి గొప్పదైన ఈ దేవాలయం కాబట్టి ఎన్నో కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి. అందులో శ్రావణ మాసం చాలా విశేషమైనది, విశిష్టమైనది ఇది శ్రావణ మాసం. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధిస్తే సకల శుభాలు చేకూరుతాయి, సకల వరాలు అనుగ్రహిస్తుంది అమ్మవారు అని ఈ రోజు
అమ్మవారికి ఎన్ని రకాల పేర్లున్నా సరే ఈరోజు ఆరాధించే అమ్మవారికి వరలక్ష్మి అనే పేరుతో అమ్మవారిని ఆరాధిస్తారు. ఎందుకు ఆరాధిస్తారంటే ఇంద్రుడు అన్ని పోగొట్టుకుని తాను మళ్ళీ అమ్మవారిని ప్రార్థిస్తే అన్ని అనుగ్రహించింది కాబట్టి ఇంద్రుడు వరాలు పొందాడు కాబట్టి ఆవిడని వరలక్ష్మిగా ఆరాధించాడు. మన అష్టలక్ష్మి దేవాలయం ఉదయం అభిషేకం జరిగింది. వేలాది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు, కుంకుమార్చన చేసుకుంటున్నారు, సువర్ణ పుష్పార్చన అయింది. ఎంతోమంది వడి బియ్యాలు ఇక్కడ అమ్మవారి దగ్గర సమర్పిస్తున్నారు. సాయంకాలం సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు జరుగుతాయి. ఎంతోమంది భక్తులు, చాలామంది భక్తులు తమ ఇళ్లలో చేసుకున్నా సరే ఇది క్షేత్రం కాబట్టి, విశేషమైన స్థలం కాబట్టి, అమ్మవారు సాక్షాత్ వేయించేసి ఉన్నారు కాబట్టి ఇక్కడ అందరూ కలిసి సామూహికంగా అమ్మవారిని ఆరాధించుకుని సకల శుభాలు పొందుతారు. అండ్ అయితే ఇప్పుడు మార్నింగ్ నుంచి ఉదయం నుంచి కూడా చూసుకుంటే అమ్మవారికి ఏ పూజలు చేశారు, అమ్మవారిని ఏ విధంగా అలంకరించారు అని చెప్పండి. దాని మూలమూర్తిగా ఉన్న అమ్మవారిని ఎవరు అలంకరించకూడదు, అలంకరించారు కూడా. మహాలక్ష్మి అమ్మవారు ఆల్రెడీ అమ్మవారే ఉన్నారు. అమ్మవారి అలంకారాన్ని అనేది ప్రత్యేకత ఉండదు. ఇక్కడ అమ్మవారు చతుర్భుజాలతో వేయించేసి ఉన్నారు. ఇక్కడ వరడి బియ్యం పోయడానికి అమ్మవారు ఉన్నారు. అమ్మకి ప్రత్యేకమైన ఇక్కడ ఇంకో అవతారాలు అయితే ఏ దుర్గో ఏ వేషాలు వేయాలి. ఇక్కడ ఎటువంటి అలంకారాలు ఉండవు. అమ్మవారుగానే మనకు దర్శనమిస్తుంది. చతుర్భుజాలతో 2 చేతులతో పద్మాలు పట్టుకుని ఒక చేతితో అభయహస్తాన్ని ఒక హస్తాన్ని కిందకు చూపిస్తూ ఉంటుంది కాబట్టి అమ్మవారు ఆ విధంగానే దర్శనమిస్తుంది. దివ్యమైన అలంకారం ఎప్పుడూ అమ్మవారికి మంచి విశేషమైన వస్త్రాలు ధరింపచేసి అక్కడ ఆభరణాలు వేసి అమ్మవారు అలంకరింపచేసి పెడతారు. పద్మంలో వేయించేసి ఉంచారు. ఇక్కడ అమ్మవారికి కుంకుమార్చన జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే అష్టలక్ష్మి అనే ఈ దేవతకు పేరుంది. అయితే అష్టలక్ష్మి అని అనడానికి దాని వెనకాల ఇంకేమైనా స్టోరీ ఉందా? ఈ 8 మంది లక్ష్ములు ఎలా క్రియేట్ అయ్యారు? ఒక్క అమ్మ ఒక వ్యక్తికి అనేక రకాలుగా కనిపిస్తూ ఉంటుందా, ఉండదా? వస్తుంది కదా. ఒకే అమ్మ భర్తకి భార్యగా, పిల్లలకి తల్లిగా, ఇలా తాను ఒక వ్యక్తి ఎలాగైతే మనకి ఇస్తుందో అలాగే మహాలక్ష్మి అమ్మవారు మనందరి కోసం అన్ని తానే ఇస్తుంది కాబట్టి అమ్మవారు ధనలక్ష్మిగా, ధనం ఇచ్చేవాడు ధనలక్ష్మిగా మనం ఇది అమ్మవారికి కళలు అంటారు. అవతారాలు కావు ఇవి. అవతారాలు వేరు, కళలు వేరు. ఒకే అమ్మ తన కళలని ప్రకాశింపజేసింది కాబట్టి అష్టలక్ష్ములు అన్నారు. అష్టలక్ష్మి దేవత కాదు, అష్టలక్ష్ములు. ఆయా ఒకే వ్యక్తి తన వేషం వేసుకున్నప్పుడు తను ఆ విధంగా మనం చూస్తాం. అలాగే అమ్మవారు మన కోసం తను అనేక రకాలైన కళలను ప్రకాశింపచేసింది. మనకందరికీ ధనం కావాల్సి ధనం ఇవ్వడానికి, విద్య ఇస్తే విద్య ఇవ్వడానికి, ఏదైతే అది ఇవ్వడానికి తన కళల్ని ప్రకాశింపచేసింది కాబట్టి మనకి పురాణాల్లో అష్టలక్ష్ములుగా మనకి పెద్దలు వర్ణింపజేశారు. థ్యాంక్ యూ అండి. చూసాం కదా, ఇప్పుడు అష్టలక్ష్మి టెంపుల్లో భక్తుల రద్దీ అయితే కనిపిస్తూనే ఉంది ఉదయం నుంచి. ఆయన చూసుకుంటే అండ్ ఇప్పుడు భక్తులందరూ కూడా కనిపిస్తున్నారు మనకు. అండ్ ఇది ఇక్కడ అసలు శ్రావణ మాసంలో ఎస్పెషల్లీ శుక్రవారం రోజున ఏదైతే పౌర్ణమి ముందు శుక్రవారం వస్తుందో ఆ రోజు ఖచ్చితంగా అందరూ వరలక్ష్మి వ్రతము ఎవరైతే సౌభాగ్యంగా ఉంటారో వాళ్ళందరూ మహిళలు కూడా పూజలు చేసుకోవడం జరుగుతుంది. ఇది ఇక్కడ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ ఇంకా అందిస్తూ ఉంటాం మమతా. రైట్ ప్రియా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.